సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన బాధితులకు అల్లు అర్జున్ ₹1 ఇవ్వాలని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ కిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన ఆయన బాధ్యులు ఎవరైనా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గత 5 రోజుల నుంచి ఉష్ణోగ్రతలు రోజు రోజుకు తగ్గి చలి తీవ్రత పెరుగుతుంది. జూకల్ 7.6, గోపెన్పల్లి 8.3, పోతంగల్ మెండోరాలలో 8.7, మేనూరు 8.9, సాలూరా, బీర్పూర్ బిచ్కుందాలో 9.2, బొమ్మదేవపల్లిలో 9.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ గా నిఖిల్ నిలిచారు. ఆయనకు నాగార్జున, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ₹55 లక్షల ప్రైజ్ మనీ అందించారు. దీంతో పాటు మారుతి సుజుకి డిజైర్ కార్ను గిఫ్ట్ గా అందించారు. వీటితో పాటు ఇన్ని రోజులు హౌస్ లో ఉన్నందుకు వారానికి ₹2.25 లక్షల చొప్పున 15 వారాలకు ₹33.75 లక్షలు సంపాదించినట్టు తెలుస్తుంది. అంటే మొత్తానికి కార్తో పాటు ₹88 లక్షలు వెనకేశాడు నిఖిల్. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తబలా విద్వాంసుడు జాకిర్ హుసేన్ కన్నుమూశారు. గుండె సంబంధిత సమస్యతో అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓ ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో భారతీయ చలనచిత్ర రంగం, ప్రపంచ సంగీత అభిమానులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. నిజామాబాద్లో పోలీసులు ఆదివారం వాహనాల తనిఖీలు చేశారు. సాయంత్రం జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్ సిఎస్ఐ చర్చి సమీపంలో వాహనాల తనిఖీలు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన 20 మందిపై కేసులు నమోదు చేసినట్లు ట్రాఫిక్ ఎస్ఐ సుమన్ చెప్పారు. డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ లేని వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆదివారం హైదరాబాద్ లో జరిగిన పలు వివాహ కార్యక్రమాలకు టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హాజరై ఆశీస్సులు అందజేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రెండో రోజు సోమవారం గ్రూప్ 2 పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. సగానికి పైగా అభ్యర్థులు గైర్హాజరయ్యారని తెలిసిందే. నేడు శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చ జరుగుతుంది.